మనం చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధన వర్తమానంలోకి వెళ్దాం. ప్రేమల దేవ, మహిమల తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం, ఘనపరుస్తా ఉన్నాం. గడిచిన కాలం మొదలుకొని ఇంతవరకు దేవ తండ్రి, మీరు మీ కృప చేత మమ్మల్ని భద్రపరుచుకున్నారు. ఏక దినాన్ని, పరిశుద్ధమైన దినాన్ని మాకు అనుగ్రహించి సంఘముగా మీ సన్నిధిలో స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అవును దేవ తండ్రి, మరి ప్రత్యేకంగా నిలబడుచున్న నన్ను జ్ఞాపం చేసుకోండి. మీ యొక్క నడిపింపుతో దేవ తండ్రి, మీ యొక్క నడిపింపుని నాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. రోమ పత్రిక రోమ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమన్స్ చాప్టర్ 5 10th వర్స్. ఏలయనగా చాప్టర్ 5 చాప్టర్ 5 10th వర్స్. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. ఈ వచనం నుండి కొన్ని పాయింట్స్ మనం చూసుకొని ఆరాధనలోకి వెళ్దాము. ఈ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఈ వచనాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, మనం రక్షింపబడక ముందు దేవునితో మన సంబంధం ఎలా ఉందో మనకి గుర్తు చేస్తా ఉన్నది. మన స్థితి ఏమిటో ఈ వచనం మనకి తెలియజేస్తా ఉంది. మనం దేవునితో మన సంబంధం ఎలా ఉందంటే, మనం దేవునితో మన సంబంధం, మన శత్రువులుగా మనం ఉన్నామంట. మనము శత్రువులుగా ఉన్నాము. దేవునికి మనం ఎలా శత్రువులు అయ్యామంటే, మన పాపం వలన, మన అవిధేయత వలన, మన అపరాధం వలన మనం దేవునికి శత్రువులుగా అయ్యాము అని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. అలాగే మనం ముందుకెళ్తే, మనం దేవునితో సమాధానం లేని వారిగా మనం ఉన్నాము. ఎలా ఉన్నాం మనము? దేవునితో సమాధానం లేని వారిగా మనం ఉన్నాము. ఐజయ్యా చాప్టర్ 48:22 వర్స్ మనం చూసుకుంటే, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. దుష్టులంటే దేవునికి భయపడని వారు. మనం రక్షింపబడక ముందు దేవునికి భయపడని వారుగా మనం ఉన్నాము. మనం దుష్టులుగా మనం ఉన్నాము. మనకు సమాధానం లేదని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. అలాగే మనం ముందుకెళ్తే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకుంటే, ఎఫెసియన్స్ చాప్టర్ 2 ఫస్ట్ వర్స్ మనం చూసుకుంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే మన స్థితి ఏమిటో ఈ వచనం మనకు తెలియజేస్తా ఉంది. మన స్థితి ఏమై ఉన్నదంట? మనం పాపులమంట, మనము అపరాధులమంట, మనం చచ్చిన వారమని ఈ వచనం మనకు తెలియజేస్తా ఉంది. ఎందుకు మనం పాపులం అయ్యామంటే, దేవుడు ఏదైతే చేయొద్దని మనకు చెప్పాడో అదే మనం చేశాము. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది మనం చేయకుండా ఉన్నాము. అందుకొరకే మనం పాపులుగా మనం ఉన్నామని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. మనము అపరాధులమంట, మనం చచ్చిన వారము అని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. చచ్చిన వారం అంటే ఏమిటి కదా? దేవుని జీవం నుండి దూరంగా ఉండడము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ప్రకారము దేవుని జీవం నుండి, ఆయన సహవాసం నుండి దూరంగా ఉండడాన్ని చచ్చిన వారుగా మనకి ఈ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అలాగే మన రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారం చూసుకుంటే, మనం బలహీనులుగా మనం ఉన్నాము. మనం ఎలా ఉన్నాము? బలహీనులుగా, భక్తిహీనులుగా మనం ఉన్నాము. బలహీనులు అంటే శక్తి లేని వారము. భక్తిహీనులు అంటే దేవుని నమ్మని వారంగా, అవిశ్వాసులుగా మనం ఉన్నాము అనే వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనం చూసుకుంటే, క్రీస్తుకి దూరస్తులుగా మనం ఉన్నాము. ఎలా ఉన్నామంటే, మనము క్రీస్తుకి దూరస్తులుగా మనం ఉన్నాము. మన రక్షింపబడక ముందు దేవునితో మన సంబంధం ఇలా ఉంది. మన స్థితి ఇలా ఉంది. ఎలా ఉంది కదా? శత్రువులుగా ఉన్నాం మనము. మనము సమాధానం లేని వారిగా మనం ఉన్నాము.
పాపులముగా, అపరాధములుగా, చచ్చిన వారుగా, దేవునికి దూరస్తులుగా మనం ఉన్నామని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇలాగ ఉన్న మన యెడల దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడంటే, రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూసుకుంటే, రోమన్స్ చాప్టర్ 5 8th వర్స్ మనం చూసుకుంటే, దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే, మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టడం జరిగిందని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తా ఉంది. తన ప్రాణం పెట్టేంతగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించాడు. ఇంత గొప్ప ప్రేమను బట్టి మనం ఆయనని ఆరాధించే వారిగా మనం ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఇంకా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూసుకుంటే, ఫిలిపియన్స్ చాప్టర్ 2 8th వర్స్. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, శిలువ మరణం పొందినంతగా మనల్ని ప్రేమించాడంట కదా. రోమ ప్రభుత్వ కాలంలో మరణించేందుకున్న అన్ని విధానాల్లో అతి అవమానకరమైన విధానం ఏమిటంటే శిలువ మరణం మాత్రమేనంట. ఇది అవమానకరమైన మరణం అంట, శిలువ మరణము. దేవుడు మన వలని తన అవమానాన్ని, తన మరణాన్ని లెక్క చేయకుండా మన వలని ప్రేమించాడు. ఇంత గొప్ప ప్రేమను మన ఎడల చూపించాడు. అందుకొరకు మనము ఆయనని ఆరాధించే వారిగా మనం ఉండాలి. మరి దేవుడు మన కొరకు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించాడు కదా. ఈ మరణం నుండి మనకి ఏమొచ్చిందంటే, ఈ మరణం మనకేమి తెచ్చిపెట్టిందంటే, రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, మనం దేవునికి శత్రువులమై ఉన్నప్పుడు తన కుమారుని మరణం మనలను దేవునితో సమాధాన పరచడం జరిగింది, సఖ్యపరచడం జరిగింది. దేవునికి మనకు విరుద్ధమైన పాపం చేసి శత్రువులుగా ఉన్నప్పుడు, దేవునితో సమాధానం లేని వారుగా మనం ఉన్నప్పుడు క్రీస్తు మరణం మనకి సమాధానాన్ని తెచ్చింది అని నేను జ్ఞాపం చేస్తా ఉన్నాను. అలాగే మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక అదే 5వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనాలు మనం చూసుకుంటే, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. రక్షింపబడక ముందు దేవునితో మన సంబంధం, మన పరిస్థితి ఇలా ఉంది. దేవునికి మనము విరుద్ధంగా, శత్రువులుగా, పాపం చేసిన వారుగా మనం ఉన్నాము. కానీ క్రీస్తు మరణము మనకి మనల్ని సమాధానపరిచింది. సమాధాన పరచడమే కాకుండా సమాధాన పరిచర్యని మనకిచ్చిందని వాక్యం తెలియజేస్తా ఉంది కదా. అయితే మనం ఇప్పుడు క్రీస్తుకి రాయబారులము, సమాధాన సువార్తను తీసుకువెళ్ళే క్రీస్తు రాయబారులము, సమాధాన సువార్తను తీసుకువెళ్ళే క్రీస్తు సైనికులము, ఆయన దూతలము, సమాధాన సువార్తను తీసుకువెళ్ళే క్రీస్తు ప్రతినిధులుగా దేవుడు మన వలన ఉంచాడు. అందుకొరకే దేవుని మనం ఆరాధించే వారిగా మనం ఉండాలి. క్రీస్తు పక్షంగా నిలబడి దేవునితో సమాధాన పడుడని బతిమాలుకునే అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనకిచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించకుండా ఉండగలమా? ఖచ్చితంగా మనం ఆయనను ఆరాధించేవారిగా మనం ఉండాలి. ఆయన సమాధానాన్ని బట్టి, ఆయన సమాధానపరిచే పరిచర్యను బట్టి మనం ఆయనను ఆరాధించే వారిగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. అలాగే ఈయన మరణం నుండి మనకి ఇంకా ఏమొచ్చిందంటే, గలతీ పత్రిక 4 అధ్యాయం 6 వచనం ప్రకారము ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము అయ్యే అవకాశం మనకొచ్చింది. రక్షింపబడక ముందు మనం శత్రువులుగా ఉన్నాము. క్రీస్తు మరణం ద్వారా కుమారులము అయ్యే అవకాశం మనకొచ్చిందని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. దీన్ని బట్టి మనం ఆయనను ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఇంకా రోమపత్రిక 5 అధ్యాయం 9 వచనం మనం చూసుకుంటే, మనము మునుపు ఎలా ఉన్నాము? ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాము. మనం పాపం చేసి ఉగ్రతకు పాత్రులుగా ఉన్నాము. గాని ఇప్పుడు క్రీస్తు మరణం ద్వారా రక్షింపబడిన వారుగా మనం ఉన్నాము అని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అలాగే రోమపత్రిక 5 అధ్యాయం 10 వచనం మనం చూసుకుంటే, ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా మనమలని రక్షింపచేస్తాడు. ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా మన రక్షింపబడదుము. ఈ వాక్యం విశ్వాసులకు దృఢమైన నిశ్చయతని కలిగిస్తుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన జీవించుట చేత మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఇతర దేవతల వలె మన దేవుడు జీవం లేనివాడు కాదు. ఇతర దేవతలు ఎలా ఉంటారు? ఎలా ఉంటారంటే వాళ్ళు కళ్ళు ఉండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు. కానీ మన దేవుడు జీవం కలిగిన దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. దానియేలు గ్రంథం ఆరో ఆరో అధ్యాయం 26 వచనం ప్రకారం మన దేవుడు జీవం కలిగిన దేవుడు. అలాగే ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 18 వచనం ప్రకారము మన దేవుడు సజీవుడిగా ఉన్నాడు. ఆయన జీవాన్ని బట్టి, ఆయన సజీవాన్ని బట్టి మనం ఆరాధించే వారిగా మనం ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఆయన జీవం మరి నిశ్చయముగా మనల్ని రక్షిస్తుంది. నిశ్చయముగా అనంటే ఖచ్చితంగా, అనుమానమే లేకుండా, నిస్సందేహంగా మనలను రక్షిస్తుంది. ఆయన రక్షణలో ఏమాత్రం మరి డౌట్ లేదు. నిశ్చయముగా మనల్ని రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుంది? ఎంత నిశ్చయంగా మనల్ని రక్షిస్తుందంటే, కొలస్సీ పత్రిక 3 అధ్యాయం 3 వచనం మనం చూసుకుంటే, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆయన జీవం గల దేవుడుగా ఉండి మన జీవాన్ని ఆయన ఆయన యందు ఆయన యందు దాచుకున్నాడు అనే వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ఈ జీవాన్ని ఎవరు కూడా మనం చూడలేదు. ఏ శత్రువు దీన్ని సమీపించలేడు, ఏ శత్రువు దీన్ని నాశనం చేయలేడు అని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. రోమపత్రిక మనం 8 అధ్యాయం 34 వచనం మనం చూసుకుంటే, క్రీస్తు దేవుని కుడిపార్శ్వాన ఉండి మన కొరకు విజ్ఞాపనములు చేస్తున్నాడు. క్రీస్తు దేవుని కుడిపార్శ్వాన ఉండి మన జీవం కొరకు ఆయన విజ్ఞాపనలు చేస్తా ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణ నిశ్చయతని దేవుడు మనకిస్తున్నాడు. అందుకొరకే మనము ఆయనను ఆరాధించే బదులుగా మనం ఉన్నాము. చాలా మందికి ఒక భయం ఉంటుంది. సడన్ గా విశ్వాసం నుండి తప్పిపోతే నేనేమైపోతాను అనే సందేహం కలుగుతుంది. అటువంటి వారికి ఈ వచనాలే అద్భుతమైన జవాబు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా మన రక్షింపబడదుము. మన అవిశ్వాసులుగా ఉన్నప్పుడే దేవుడు మనం ప్రేమిస్తే, మనం పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకు మరణిస్తే, మన శత్రువులుగా ఉన్నప్పుడే మనల్ని దగ్గరికి తీసుకుంటే, ఇప్పుడు మనం సమాధాన పరచబడిన తర్వాత ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, సన్నిహితులుగా అయిన తర్వాత ఇంకంత ఎక్కువగా మన దేవుడు మనల్ని రక్షిస్తాడు. మన దేవునికి దూరస్తులుగా, దేవుడంటే గిట్టని వారంగా, శత్రువులుగా ఉన్నప్పుడే పట్టించుకొని తన మహాప్రేమ చేత రక్షించిన దేవుడు ఇప్పుడు ఆయనను మనం ప్రేమిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన బిడ్డలముగా అన్యోన్య అనుబంధంలోకి వచ్చిన తర్వాత మనల్ని పట్టించుకోకుండా ఉంటాడా? మనం విశ్వాసం నుండి తప్పిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? కదా! అలా ఎప్పటికీ జరగదు. ఆయన సజీవుడుగా ఉన్నంత కాలము, ఆయన తండ్రి కుడిపార్శ్వాన ఉన్నంత కాలము, ఆయన మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నంత కాలము మరి నిశ్చయముగా మనం రక్షింపబడతాము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంత గొప్ప రక్షణ నిశ్చయతని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిస్తా ఉన్నాడు. అందుకొరకే మనం ఆయనని ఆరాధించే వారుగా మనం ఉండాలి అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మనం ఇందులో 4 పాయింట్లు చూస్తున్నాం కదా. ఫస్ట్ దేవుని యొక్క ప్రేమ, గాడ్స్ లవ్. రెండోది సమాధానము.
ఆయన ఇచ్చే ఆయన సమాధానాన్ని చూసుకున్నాము. పీస్, గాడ్స్ పీస్. అలాగే ఆయన జీవము, ఆయన జీవం కలిగిన దేవుడు అని కదా, లివింగ్ గాడ్ మన దేవుడు. రక్షణ నిశ్చయతను ఆయన మనకిస్తా ఉన్నాడు. అస్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఈ ఈ పాయింట్స్ ని బట్టి మనం ఆయనను ఆరాధించేద్దాం. థ్యాంక్ యూ. And let us think of these beautiful thoughts. At one time, the Bible says three things. Before God, we were powerless, we were sinners, we were enemies. But He demonstrated His love. While we were all this, the Lord Jesus died for us. He reconciled us, He saved us from hell. And in Him, because our life is hidden in Him, we will live eternally. The living God is the proof that our salvation is certain. So let us take this time. Let us worship Him. Thank Him for so great a salvation. You touched our lives, and after long, we were powerless, we were sinners, we were enemies, we were without peace. From such a state, Lord, your love touched us. Your love came to the depths of our sin and rescued us. And now, because of your great love, your great sacrifice on the cross, now our life is hidden in you. We are so secure in this insecure world because of this fact, Lord, that our lives are hidden in the living God. And Lord, may we also remember that this love, this sacrifice calls for a response on our side, that we live the rest of our lives for your glory. We live our lives with you as the center of our lives, Lord Jesus. And may we be aware of that, and may we earnestly live that kind of life. We thank you, we praise you, we worship you. Accept our worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.